ఈరోజు 8 తెలుగు మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఏంటో రీల్స్ పోస్ట్ చేస్తున్నట్టు సినిమాస్ రిలీజ్ చేస్తున్నారు. 1, 2 సినిమాలంటే చూస్తాం. మరి ఇన్ని సినిమాలా? ఆగస్ట్ 2 ఈ ఒక్క రోజే ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతే ఇంక ఈ ఆగస్ట్ మంత్ అంతా ఎన్ని సినిమాలు వస్తాయో. ఈ ఫీలింగ్ ఏంట్రా? నిన్నే శివం బజే మూవీ రిలీజ్ చేశారు. దాని రివ్యూ కూడా చేసి మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైతే చూడలేదో ప్లీజ్ చూడండి మన ఛానల్లో. మరి అల్లు సిరీస్ యాడ్ చేసిన బడ్డీ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్ డేవిడ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ కోసం డిస్కస్ చేస్తాం. అప్పుడప్పుడు మూవీ రివ్యూస్ కూడా. టెడ్డీ అని తమిళ మూవీ ఉంది. మీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. ఈ బడ్డీ మూవీ డైరెక్టర్ శాన్ ఆంటోన్ గారు ప్రెస్ మీట్లు ఇలా అన్నారు. అసలు టెడ్డీ మూవీలోనే ఉండదు, దిస్ ఇస్ నాట్ రీమేక్ అని చెప్పారు. స్టోరీ కొంచెం మార్చాం, స్క్రీన్ ప్లే కూడా మొత్తం మార్చాం అని ఏదేదో చెప్పారు. సినిమాకి వెళ్ళి చూస్తే అది టెడ్డీ మూవీ రీమేకే బడ్డీస్. ఎక్కడో ఏవో 2-3 చేంజెస్ చేశారు అంతే. ఆల్మోస్ట్ ఇది 90% రీమేకే. సినిమా బాగుందా అంటే బిలో యావరేజ్. సినిమాకి మెయిన్ డిసడ్వాంటేజ్ ఈ యాక్టర్ అజ్మల్. ఈయనే విలన్ గా చేశారు మూవీలో. పర్ఫార్మెన్స్ చాలా వీక్ గా ఉంది. విలన్ అంటే భయం పుట్టాలి, చెప్పే ప్రతి డైలాగ్ చాలా పవర్ఫుల్ గా ఉండాలి. ఈయనలో నాకేం కనిపించలేదు. రైటర్ కూడా ఈయన క్యారెక్టర్ ని చాలా వీక్ గా డిజైన్ చేశాడు. హీరో ఆర్యన్ గారి టెడ్డీ మూవీ ఎవరైతే చూసారో వాళ్ళు మాత్రం అస్సలు వెళ్ళకండి. ఇది రీమేక్ సినిమా కాదు గల అని చెప్పి నేను వెళ్తే అడ్డంగా బుక్ అయ్యా. ఎవరైతే ఆ టెడ్డీ మూవీ చూడలేదో ఈ బడ్డీ మూవీకి వెళ్ళొచ్చు, అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటానే. అంటే నేను ఆల్రెడీ టెడ్డీ మూవీ చూశాను కదా, సో ఈ బడ్డీ మూవీ నాకు గొప్పగా ఏం అనిపించలేదు. సినిమాలో హీరోయిన్ ఎయిర్పోర్ట్ లో జాబ్ చేస్తూ ఉంటది. హీరో పైలట్ అనమాట. ఫ్లైట్ ల్యాండింగ్స్ అప్పుడు ఎమర్జెన్సీ కాల్స్ కోసం పైలట్ ఫోన్ చేస్తూ ఉంటాడు. అలా లవ్ స్టోరీ మొదలవుతుంది. కాల్స్ లో ఫస్ట్ టైం కలుద్దాం అనుకుంటారు, కానీ కలిసే లోపు ఒక ప్రాబ్లం వల్ల హీరోకి జాబ్ పోతుంది హీరోయిన్ వల్ల. దాని వల్ల హీరోయిన్ గిల్టీగా ఫీల్ అయ్యి మీట్ అవ్వదు. విలన్ ఒక పెద్ద డాక్టర్. ఎవరైతే బిగ్ షాట్స్ ఉంటారో వాళ్ళని అప్రోచ్ అవుతూ ఉంటాడు. ఆ బిగ్ షాట్స్ లో ఎవరైనా చనిపోయే స్టేజ్ లో ఉండి హార్ట్ ఆర్ కిడ్నీ అవసరం ఉంటే ఈ డాక్టర్ ని అప్రోచ్ అవుతూ ఉంటారు. సో ఈ డాక్టర్ వేరే వాళ్ళని చంపి వాళ్ళ ఆర్గన్స్ ని ఈ బిగ్ షాట్ పేషెంట్స్ కి పెడుతూ ఉంటాడు. వాళ్ళ దగ్గర డబ్బులు గట్టిగా చార్జ్ చేస్తూ ఉంటాడు. అయితే సేమ్ అలానే హీరోయిన్ కూడా కిడ్నాప్ చేయించి వేరే డెడ్ బాడీ పెట్టి వాళ్ళ ఫ్యామిలీని నమ్మిస్తారు. సో ఇలా హీరోయిన్ కే కాదు, చాలా మందికి ఇలానే చేస్తాడు డాక్టర్ ఎప్పుడు నుండో. ఇప్పుడు అల్లు సిరీస్ ఎప్పుడో ఒక గిఫ్ట్ సెండ్ చేస్తాడు హీరోయిన్ కి. అదే టెడ్డీ బేర్ అనమాట. హీరోయిన్ ఏమో కోమలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు తన ఆత్మ ఏమో ఈ టెడ్డీ బేర్ లోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ మనం చాలా సినిమాలో చూసాం. రామ్ సినిమా ఒకటి ఉంటుంది, సినిమా పేరు గుర్తులేదు. ఆ సినిమాలో కూడా ఇలాంటి కాన్సెప్టే ఉంటుంది. సో హీరోని అప్రోచ్ అవ్వడానికి ఒక చిన్నపిల్లడి హెల్ప్ తో వెళ్తుంది. హీరోకి ఏం అర్థం అవదు. చాలా మంది డాక్టర్స్ అండ్ బాబాస్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. వాళ్ళు ఏవో చెప్తూ ఉంటారు. ఇలాంటివి ఏవో రేర్ కేసు అవుతూ ఉంటే చాలా కంట్రీస్ లో జరిగాయి ఇది వరకు కూడా. ఇలాంటివి అప్లోడ్ జరుగుతుంటాయి అండ్ అలా. సో బాబా కూడా అలాగే ఏవో చెప్తారు. తర్వాత హీరోయిన్ బాడీని ఎలా సేవ్ చేయాలనేదే సినిమా వెళ్తూ ఉంటుంది అనమాట. అక్కడ యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్, అసలు ఏంటి, అసలు హీరోయిన్ బాడీని ఎలా తేవాలి, అవన్నీ ఉంటాయి అనమాట. సేమ్ ఏదైతే తమిళ్ సినిమా టెడ్డీ సినిమా ఉందో సేమ్ అలానే ఉంది. సెకండ్ హాఫ్ లో ఆలీ గారు వస్తారు. ఏమైనా కామెడీ ఉందా అంటే పెద్ద కామెడీ కూడా లేదు, అంతా డొల్లా. అండ్ ఆ టెడ్డీ బేర్ చాలా వరకు క్రింజ్ డైలాగ్స్ ఉంటాయి. అండ్ కొన్ని సీన్స్ కూడా అంత మనకి నచ్చవు. అంటే పెద్దవాళ్ళకి అంత నచ్చదు, ఇరిటేషన్ గా అనిపిస్తాయి. మేబీ చిన్నపిల్లలకు నచ్చుతాయేమో అవి. ఆ టెడ్డీ పూర్తిగా ఏమి గ్రాఫిక్స్ కాదు. అంటే టెడ్డీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు కానీ, డైలాగ్స్ చెప్పినప్పుడు కానీ గ్రాఫిక్స్ పెట్టారు. కానీ టెడ్డీ పరిగెడుతున్నప్పుడు కానీ ఆ యాక్షన్ సీన్స్లో మాత్రం నిజంగా ఒక వ్యక్తిని పెట్టి ఆ టెడ్డీ చేత యాక్ట్ చేయించారు. ఆ టెడ్డీ కాస్ట్యూమ్లో ఈ వ్యక్తి యాక్ట్ చేశారు. ఇతనికి 30 years అనమాట. తమిళ మూవీ ఏదైతే టెడ్డీలో కూడా ఉందో సేమ్ అదే కాస్ట్యూము, సేమ్ ఈ మనిషే యాక్ట్ చేశారు. ఈయన కూడా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఆ లోపల కాస్ట్యూమ్ వేసుకొని అంత ఒక్కలో ఊపిరి సరిగ్గా ఆడదు. డైరెక్టర్ చెప్పినట్టు పరిగెట్టాలి, డైరెక్టర్ చెప్పినప్పుడు మూమెంట్ ఇవ్వాలి, చాలా కష్టం అది కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే అల్లూరు సిరీస్ టికెట్ రేట్స్ చాలా తక్కువ పెట్టాడు. సో సపోర్ట్ చేయాలనిపించి వెళ్ళాను. అయితే మీరు ఆల్రెడీ ప్రీమియర్స్ చేశారు, పబ్లిక్ నుంచి రెస్పాన్స్ చూసారు, అయినా టికెట్ ప్రైస్ ఎందుకు తగ్గించారు? అందరూ చూడాలని, ఎక్కువ మంది చూడాలంటున్నా. ఇప్పుడు ఎక్కువ ప్రైస్ పెట్టడం వల్ల చాలామంది థియేటర్కి వద్దాం అనుకుంటున్న వాళ్ళు కూడా రావట్లా. వాళ్ళకి నచ్చిన సినిమా, నేను అన్నట్టు వాళ్ళకి నచ్చిన సినిమాలు ముందు వాళ్ళు సాంగ్స్ని, ట్రైలర్ని వాట్సాప్లో స్టోరీస్ కింద పెట్టిన వాళ్ళే సినిమాకి వెళ్ళలేదు. ఎందుకంటే
they're saying it's 370, 380 ఇలా చెప్తున్నారు హైదరాబాద్లో కొన్నిసార్లు టికెట్స్, దట్స్ నాట్ అఫోర్డబుల్. అదే ఒక 1 వీక్ కాక మళ్ళీ 100, 150కి వస్తుంది అని చెప్పి. సో ఐ హ్యావ్ నోటిస్డ్ దట్ సర్టన్ టైమ్స్ ఆడియన్స్ కొందరు ఆగిపోతున్నారు థియేటర్ నుంచి రాకుండా. సో అలా కాకుండా మనం కొంచెం కంట్రోల్ ప్రైజింగ్గా పెట్టి ఎక్కువ మంది థియేటర్కి వచ్చేలా చేద్దాం అని చెప్పి దిస్ ఇస్ అవర్ ట్రయల్. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఇది రీమేక్ కాదు, డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తున్నాడేమో, జస్ట్ ఈ టెడ్డీ బేర్ని అలా ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకో కాన్సెప్ట్ తో వస్తున్నాడేమో అని అనుకొని వెళ్ళా, కానీ డిసప్పాయింట్ అయ్యా. మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజా, చాలా మందికి తెలిసి ఉంటది, ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్. హీరోగా చేసిన సినిమాలు కూడా ఉన్నాయి ఈయనవి. ఈ మూవీలో మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా చాలా బోరింగ్ గా ఉన్నాయి. స్క్రీన్ ప్లే బాగాలేదు. అండ్ సినిమాటోగ్రాఫర్ కృష్ణన్ వసంత్ అంట, ఎవరో తమిళనాడు సినిమాటోగ్రాఫర్, ఎవరో తెలీదు, కానీ సినిమాటోగ్రఫీ అయితే పర్లేదు, ఓకే. ఈ మూవీ ఎడిటర్ రూబెన్, పుష్ప 2 కూడా ఈయన ఎడిటింగ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా, క్లైమాక్స్ లో హీరోకి కొంతమంది విలన్స్ కి ఏరోప్లేన్ లో ఫైట్స్ ఉంటాయి అనమాట. ఫైరింగ్ చేస్తున్నప్పుడు అసలు ఆలీ గారికి ఎప్పుడు బుల్లెట్ తగిలిందో, అసలు ఎలా తగిలిందో ఏం సరిగ్గా చూపిరు, ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు. ఆడియన్స్ కూడా థియేటర్లో చప్పట్లు కొట్టారు. ఇంకా కొన్ని లాజిక్లెస్ సీన్స్ చాలా ఉన్నాయి, కానీ ఎందుకులే ఇంకా ఆపేద్దాం. ఈ రోజు 8 తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదు. బడ్డీ అండ్ వరుణ్ సందేశ్ యాక్ట్ చేసిన విరాజీ మూవీ చూడాలనిపించింది. బడ్డీ మూవీ అయితే చూశాను. ఒక విరాజీ మూవీ కూడా నేను చూస్తే దాని రివ్యూ కూడా పక్కా చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తా. అండ్ ఛానల్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బడీస్, సైనింగ్ ఆఫ్.